ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. పద్మావతి దేవి సన్నిధిలో శాస్త్రోక్తంగా యాగశాల పూజలు. తిరుమలలో శ్రీవారి డాలర్ల విక్రయానికి విశేష స్పందన. శ్రీవారి పథకాల కొనుగోలును మహద్భాగ్యంగా భావిస్తున్న భక్తజనం. తిరుపతిలో గోవిందరాజస్వామికి స్నపన తిరుమంజనం. సహస్రధారల్లో ఉత్సవమూర్తుల శోభాయమాన దర్శనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మికి నిర్వహించే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు జరుపుతారు. ఈ నేపథ్యంలో అమ్మవారి సన్నిధిలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజైన బుధవారం యాగశాల పూజలను వేద పండితులు వేదోక్తంగా జరిపారు. సర్వశోభితంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా యాగశాలకు తీసుకువచ్చి వేంజేపు చేశారు. ద్వార తోరణ, ధ్వజ కుంభ ఆవాహనం, చక్రాది మండల పూజ, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ఠ జరిపి హోమం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో చివరి రోజున స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహించారు. తరువాత ఆలయంలోని కళ్యాణ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసి పలు పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. ఆపై సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం జరిపి స్వామివార్లకు మంగళహారతులు సమర్పించారు. తిరుమలలో టీటీడీ విక్రయిస్తున్న శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. భక్తులు అపురూపంగా భావించే శ్రీవారి రూపును 2 కేంద్రాలలో అందుబాటులో ఉంచింది. ప్రతి బుధవారం బులియన్ మార్కెట్ ధరల ఆధారంగా బంగారు డాలర్ల ధర మారుతూ ఉంటుంది. ఆ వివరాలు మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించేందుకు చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో శ్రీవారి డాలర్ల విక్రయం ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులు మదిలో శ్రీవారి దివ్య రూపాన్ని నింపుకొని ఆ స్వామి రూపును తమ నివాసాలకు తీసుకెళ్లే అపురూపమైన అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. శ్రీవారి చిత్రపటాన్ని తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే ఓ ఆధ్యాత్మిక తృప్తి కలుగుతుంది. అలాగే స్వామివారి రూపును తమ మెడలో ధరించడం లేదా దేవుని గదిలో ఉంచి పూజించడం వల్ల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మిక. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుడి నుంచి ప్రముఖుల దాకా ఎవరి స్థాయిలో వారు రాగి, వెండి, బంగారు డాలర్లను కొనుగోలు చేసే అవకాశాన్ని భక్తులకు కల్పించింది. ఈ మేరకు తిరుమలలో 2 డాలర్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆంధ్ర బ్యాంకు సౌజన్యంతో విక్రయిస్తోంది. శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉన్న లడ్డూ ప్రసార కేంద్రంలోని 1వ నెంబర్ కౌంటర్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు, మళ్లీ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు శ్రీవారి డాలర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తక విక్రయశాల పక్కనే ఉన్న మరో కేంద్రం 24 గంటలు తెరిచే ఉంటుంది. భక్తులు ఎంతో అపురూపంగా భావించే ఈ డాలర్లలో ఒకవైపు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, మరోవైపు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి బుధవారం బులియన్ మార్కెట్ ధరల ఆధారంగా శ్రీవారి బంగారు డాలర్ల ధరను టీటీడీ నిర్ణయిస్తూ ఉంటుంది. బంగారు డాలర్లు 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల్లో లభ్యమవుతాయి. వెండి డాలర్లు 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల్లో, రాగి డాలర్లు
5 గ్రాములు 10 గ్రాముల డాలర్లు అందుబాటులో ఉంటాయి. 5 గ్రాముల రాగి డాలర్ను 10 రూపాయలకు, 10 గ్రాముల రాగి డాలర్ను 20 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. వీటి ధరలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రతిరోజు 60 నుండి 70 వరకు 2 గ్రాముల బంగారు డాలర్లు, 30 నుండి 40 వరకు 5 గ్రాముల బంగారు డాలర్లు, 20 నుండి 30 వరకు 10 గ్రాముల బంగారు డాలర్లను భక్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే 1000 నుండి 1200 వరకు 5 గ్రాముల రాగి డాలర్లు, 1000 నుండి 1100 వరకు 10 గ్రాముల రాగి డాలర్లు నిత్యం విక్రయిస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ కల్పిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని శ్రీవారి దివ్యాశీస్సులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. లంబోదరుడికి భక్తకోటి ప్రణమిల్లింది. 9 రోజుల పాటు పూజలు అర్చనలతో ఏకదంతుణ్ణి సేవించింది. చివరి రోజున పోయిరావయ్య బొజ్జగనపయ్య అంటూ నిమజ్జనోత్సవంతో సాగనంపింది. పలు ప్రాంతాల్లో జరిగిన వినాయక నిమజ్జనోత్సవం విశేషాలివి. వినాయక నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగరం పెట్టింది పేరు. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథునికి చివరి రోజు నేత్రపర్వంగా సేవించారు. నిమజ్జనోత్సవంలో భాగంగా స్వామివారి భారీ విగ్రహమూర్తులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గణనాథుని ఘనంగా నిమజ్జనం చేశారు. గోదావరి నదీ తీరం గణనాథుల నిమజ్జనంతో పులకించింది. వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చిన గణనాథుల విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా గణనాథుని విగ్రహాలను తీసుకువచ్చి పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు. ఇందుకోసం అధికారులు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాల చివరి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పురాణిపేటలోని ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ఈ 9 రోజులు వివిధ అలంకారాల్లో స్వామివారు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా కరెన్సీతో అలంకార భూషితులైన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. నిమజ్జనోత్సవానికి ముందు నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజున భక్తులు దంపతి సమేతంగా పార్వతీ నందుని సేవించి స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజలు చేసి పుష్పార్చన నిర్వహించారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా స్వామివారికి జరిపే సేవల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించేవే పవిత్రోత్సవాలు. ఈ నేపథ్యంలో లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో భగవత్ అనుజ్ఞ, విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, వాస్తుహోమాలను జరిపారు. ఆపై అర్చకులు 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఏ కార్యంలో విజయం చేకూరాలన్నా, నిర్వహించే పూజ సంపూర్ణం కావాలన్నా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులు అందుకుంటారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో లక్ష్మీ గణపతి హోమం చేశారు. గణనాథుని మంటపంలో కొలువైన స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన, నవగ్రహ పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ జరిపారు. ఆపై లక్ష్మీ గణపతి హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ స్కందపురి సోమేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాస పూజలు వేడుకగా జరిగాయి. నారద మహర్షి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. విశాలమైన ఆలయ ప్రాంగణంలో శ్రీ సోమేశ్వర స్వామివారితో పాటు నందీశ్వరుడు, పార్వతీదేవి, గణపతి స్వామి, వీరభద్ర స్వామి వార్లు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, నాగేంద్ర స్వామి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఈ ఆలయంలో నిర్వహించిన భాద్రపద మాస పూజలు భక్తులకు పరవశాన్నందించాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు సతీ సమేతంగా సింహపురి వాసులను కటాక్షించారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రచార రథం ద్వారా అన్నవరం దేవస్థానం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4 రోజుల పాటు సనాతన ధర్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ప్రచార రథం నెల్లూరుకు చేరుకుంది. భక్తులు రథంలోని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ ప్రచార రథానికి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చేయూతనందిస్తోంది. లంబోదరుడికి గరిక అంటే ఎంతో ప్రీతి. అందుకే ఆ స్వామిని ఓ చిన్న గరికతో అర్చించినా చాలు అభయమిస్తాడు, అనుగ్రహిస్తాడు. వినాయక నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాకుళంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సంకష్ట వినాయక ఆలయంలో 1,00,000 గరిక పూజను ఎంతో ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ బారులు తీరి స్వామివారిని గణపతి స్తోత్రాలతో అర్చిస్తూ గరిక పూజను చేశారు. వెండి కవచాలతో అలంకరించిన స్వామివారికి గరిక సమర్పించి భజనలతో ప్రార్థించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి వివిధ నదీ జలాలతో అభిషేకం చేశారు. స్వామివారి కోసం పవిత్ర నదీ జలాలను మట్టి పాత్రలలో సేకరించి ప్రత్యేకంగా అభిషేకం చేశారు. ఇలా పవిత్ర నదీ జలాల అభిషేకంతో గణనాథుడు సంతృప్తి చెంది భక్తులను కటాక్షిస్తాడనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. గంగా, గోదావరి, కృష్ణ తదితర పుణ్య నదుల జలాలను తీసుకువచ్చి ఈ అభిషేకం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. నగరంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలను భారీ ఊరేగింపుతో నిమజ్జనం చేశారు. ఊరేగింపునకు తరలివచ్చిన భక్తులతో కర్నూలు నగరం క్రిక్కిరిసిపోయింది. నిమజ్జనానికి తరలుతున్న విఘ్ననాథులకు భక్తులు అడుగు అడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి సాగనంపారు. కర్ణాటక రాష్ట్రం చామరాజ్ నగర్లో ఆంజనేయ స్వామివారి అభిషేకం ఆద్యంతం భక్తరసభరితంగా సాగింది. పాలు, పెరుగు, చందనం, కుంకుమలతో ఈ భక్తాగ్రేసరుడికి నేత్రపర్వంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని తులసి మాలలు, పుష్పాలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళితో అర్చించి తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.
ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేదోక్తంగా జరిగాయి. శరవణ భౌనికి పంచామృతాలతో అభిషేకం చేశారు. విశేషంగా స్వామివారిని అలంకరించి పుష్పార్చనను జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే రాహుకాల పూజలను మహిళా భక్తులు దీపాలు వెలిగించి శ్రద్ధా భక్తులతో చేసుకున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 14న ఓనం పర్వదినాన్ని పురస్కరించుకుని కేరళ నుంచి భక్త బృందం పుట్టపర్తికి తరలివచ్చింది. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సంగీత కచేరీలు, భజనలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం చెన్నైకి చెందిన శ్రీముడి కొండన్ రమేష్ బృందం వీణావాద్య కచేరీ భక్తులను ఆద్యంతం అలరించింది. తిరుమల శ్రీవారిని తన గానామృతంతో సేవించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి సంగీతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రం మహతి ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా సాగాయి. కడపకు చెందిన శేషయ్య ప్రదర్శించిన నాదస్వరం, అలాగే రంజని, గాయత్రిల హిందుస్థానీ సంగీతం గాత్ర కచేరీ తిరునగరి వాసులకు వీణుల విందు చేసింది. కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలతో మహతి కళాక్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా ఈవో సాంబశివరావు రంజని, గాయత్రిలను సన్మానించారు. అనంతరం ఆయన ఎంఎస్ సుబ్బులక్ష్మి సేవలను గుర్తు చేశారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ఆస్థాన విద్వాంసురాలు భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి శత జయంతి ఉత్సవాలు పోయిన సంవత్సరంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దాదాపు 53 సంవత్సరాల క్రితం ఎప్పటికీ
ఉండిపోయేలాంటి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని వారు గానం చేశారు. అదేవిధంగా బాలాజీ రత్నాలను కూడా చాలా చక్కగా గానం చేశారు. ఇవేంటంటే 53-60 సంవత్సరాల తర్వాత కూడా చాలా చక్కగా ఉన్నాయి. మన ఇప్పుడు టీటీడీలో కూడా మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ, ఎస్విబిసిలో కానీ, సంగీత నృత్య కళాశాల వారికి కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉంది ఏంటంటే, మనం ఎక్కడ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కానీ ఎక్సలెంట్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయండి. వారు మన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. అందుకోసం ఎస్విబిసిలో కూడా ఈ మధ్య వారిని చెప్పింది A+A టాప్ ఆర్టిస్టులు ఉన్నారు. వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి తీసుకురావాలి. అలాంటప్పుడే మన కళల్ని మనకున్న మీడియం ద్వారా ప్రపంచంలో చాలామంది దగ్గరికి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.